దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభునందు ప్రియులారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. ఈ మాటని మళ్ళీ ఒక్కసారి వెనక నుంచి ముందుకు చదువుదాం, అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. లోకమును జయించే వాళ్ళు ఎవరు? దేవుని మూలంగా పుట్టినోళ్ళు. దేని ఆధారంతో జయిస్తారు అంటే విశ్వాసపు ఆధారంతో జయిస్తారు. సింపుల్గా వెనక నుంచి ముందుకు వెళితే, విశ్వాసం కలిగిన వాళ్ళు లోకాన్ని జయిస్తారు. విశ్వాసం కలిగిన వాళ్ళు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన వారు దేవుని కుమారులు. వెనక నుంచి ముందుకు చదివితే, ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది మనమందరం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలంగా ఏర్పాటులోకి వచ్చాం. మీకు తెలుసో లేదో, రక్షణలో నీకు వచ్చేటప్పుడే ఎన్నో పోరాటాలు ఎదుర్కొని వాటిని జయించే నువ్వు బాప్తిసం దాకా రాగలిగావు. నువ్వు బాప్తిసం దాకా రాగలిగావు అంటే లోకాన్ని జయించే నువ్వు రాగలిగావు. ఆకర్షణలు, అలవాట్లు, వ్యసనాలు, కులమతాలు, మనుషులు, సెంటిమెంట్లు అడ్డొచ్చినాయి అప్పుడే. నీ శరీరం అడ్డొచ్చింది అప్పుడే. వద్దని అన్నిటినీ త్రోసి ఎంతో పోరాడితే ఆ పోరాటంలో వాటన్నిటిని అణగద్రొక్కి జయించి నువ్వు రక్షణలోకి వచ్చావు, జయించావు. దేన్ని బట్టి జయించావు? అసలు లోకంలో వాటన్నిటినీ అధిగమించేటట్టు నిన్ను చేసింది ఏది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నువ్వు కలిగి ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం ఎంత పని చేసిందంటే కులాన్ని పక్కన పెట్టించింది, మతాన్ని పక్కన పెట్టించింది. కబ్రస్థాన్లో నీకు సోటు ఏమంటే నీ సోటు నువ్వే పెట్టుకొని ఇంకా 2 సమాధులు నువ్వే కట్టుకో, మాకు వద్దనిపించింది. అర్థమైందా? మా కమిటీలో నుండి నిన్ను వెళ్ళేస్తామంటే నువ్వు వెళ్ళేసేది ఏముంది, నేనే మిమ్మల్ని వెళ్ళేసిపోయాను యేసుప్రభు దగ్గరికి, ఏడిసేవలేపో అనిపించింది. విశ్వాసమే. మా పెళ్ళిళ్ళకి నిన్ను బెలవం, ఇతర కార్యక్రమాలకి నిన్ను బెలవమంటే 7 సార్లు పోండి, మీరు ఎవరు అవసరం, నాకు సంఘం ఉంది, దేవుని పిల్లలు ఉన్నారు, దేవుని కుటుంబంలో చేరా నేను, నాకు యేసయ్య ఉన్నాడు, ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధులు ఉన్నారు. అప్పుడప్పుడు ఎవరన్నా వచ్చి నా దగ్గర ఏడుస్తారు, అన్నా మా వాళ్ళు ఎవరు రామంటున్నారన్నా పెళ్ళికి అంటుంటారు. నేను అన్నాను 40,000 మంది ఉన్నారు, ఎన్ని లారీలు పెడతావు పెట్టు, నేను పంపిస్తానని చెప్పాను. నీకు దమ్ముంటే ముష్టి 30 మంది 40 మంది రాలేదని ఏడుతున్నావు నువ్వు. నీకు దమ్ముంటే నువ్వు లారీలు పెడితే 40,000 మందిని ఎక్కించే బాధ్యత నాది. పిచ్చిదన్నా, పిచ్చి తమ్ముడు, ఎందుకు నాన్న? ఎంతమంది ఉన్నారు నీకు? వాళ్ళన్న అవకాశవాదులు. నువ్వు బాగుంటేనేమో వ్యసనపడి చేస్తారు, నువ్వు ఏడుతుంటేనేమో పగలబడింది అవి ఎగతాళి చేస్తారు. 2 రకాలు వాళ్ళు. నువ్వు ఏడిస్తే ఏడ్చి, నువ్వు నవ్వితే నవ్వే, నీ బాధలో బాధ పంచుకునేటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన ఆత్మీయులు 40,000 మంది ఉన్నారు. నడు, ఎంతమందిని ఆపుతావు? నీకు దమ్ము చేస్తావు. మరి 40,000 మందికి ఫంక్షన్ చేస్తావు, వాము అన్నావు. మరి ఎందుకు? నీదే చిన్న కుటుంబం అనుకున్నావా? నీది పెద్ద కుటుంబం. నీ బంధువర్గం ఏమన్నా చిన్నదనుకున్నావా? ఆ బంధువర్గం అన్నా శరీర సంబంధమైన తల్లిదండ్రులను బట్టి ఏర్పడిన బంధువర్గం. ఇది మన ఆత్మలకు సృష్టికర్త అయిన వాని ద్వారా, ఆయన రక్తము ద్వారా ఏర్పడిన అనుబంధం. ఆ విశ్వాసం అంతరంగంలో పెట్టి మొత్తం వెళ్ళేసినా సరే దేవుని కోసం నిలబడ్డావు. అవునా? కులాన్ని పక్కన పెట్టావు విశ్వాసాన్ని బట్టి, మతాన్ని పక్కన పెట్టావు విశ్వాసాన్ని బట్టి, బంధువర్గాన్ని పక్కన పెట్టావు విశ్వాసాన్ని బట్టి.
ఐశ్వర్యాన్ని పక్కన పెట్టావు, అల్ప సంపాదన, అక్రమ సంపాదన పక్కన పెట్టేశావు విశ్వాసం కోసం. అసలు సామాన్యంగా మనుషులు జయించలేనివి వీటన్నిటిని నువ్వు జయించావంటే దానికి కారణం కేవలం యేసునందలి విశ్వాసమే. అవునా కాదా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. బాగుంది. ఈ విశ్వాసం మనకై మనకు పుట్టిద్దా, దేవుడే పుట్టిస్తాడా? ఓ ప్రశ్న. మనకై మనకు పుట్టిద్దా, దేవుడే పుట్టిస్తాడా? ఓ ప్రశ్న. దానికి మీ సమాధానం దేవుడే పుట్టిస్తాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను, డౌట్ లేకుండా చేతులు ఎత్తండి. రైట్. లేదు మనకే పుట్టిద్ది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. జాగ్రత్తగా ఆలోచించి చేతులు ఎత్తాలి. మనకే పుట్టిద్ది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సో దేవుడే పుట్టిస్తాడు అనే దానికి అందరూ ఓటేశారు, అవునా? మరి అట్లయితే దేవుడే పుట్టించే పని అయితే లోకంలో చాలామంది అన్యజనులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పుట్టించవచ్చుగా. సైతానికి పుట్టిస్తే గొడవే ఉండదుగా. వాడే కదా అందరిని జడగొడుతున్నాడు. వాడు ఒక్కడికి పుట్టిస్తే మొత్తం కొలిక్కి వస్తారుగా. అరే తేడా పడ్డానే. తేడా ఏం పడలేదా? అదే మాట మీద ఉన్నారా? మరటే నేను అడుగుతున్న సమాధానం చెప్పండి. సైతాను కూడా వాడు విశ్వాసం ఉంచున్నట్లు దేవుడు చేయొచ్చు కదా. పడద్రోయబడిన దేవదూతలకు కూడా ప్రభు విశ్వాసం పుట్టించవచ్చు కదా. లోకంలో ఉన్న మతోన్మాదులకి, భయంకరమైన దుర్మార్గులకి ఎంతో, ఇంకా 100కి ఒక 20% మాత్రమే కదిలింది అనుకో, 80% మంది ఇంకా అదే గుడ్డితనంలో ఉన్నారు కదా. ఒక చిటికేస్తే అందరిలో విశ్వాసం పుట్టేసిద్ది, మొత్తం కలిసి వచ్చేస్తారు కదా. దేవుడే పుట్టిస్తాడు అన్నారుగా మీరు. మరి మనకు పుట్టించిన దేవుడు వాళ్ళు కూడా పుట్టించాలిగా. ఇప్పుడు చెప్పండి, కరెక్టే. కానీ మొత్తానికైతే మాత్రం దేవుడే పుట్టిస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న క్లారిటీ ఉందా మీకు? దేవుడే పుట్టించే పని అయితే అందరికి పుట్టించవచ్చు కదా. అంటే దానికి కొంచెం సమాధానం తెలుసుకుందాం. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మీకు అందిస్తా. అన్నీ పక్కన పెట్టి ఆసక్తికి వచ్చారు కనుక మీకు అవసరమైన ఉపదేశం ప్రభువే ఇస్తాడు. ఆమేన్. కానీ సీరియస్గా వినండి, చాలా ముఖ్యమైన సంగతి ఇది. ఇప్పుడే విశ్వాసాన్ని మొలిపిస్తాడా? అవును అంటానికి లేఖనాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12:1 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అనే మాట ఉందా లేదా? హెబ్రీ పత్రిక 12:1 ఏముంది? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. అక్కడ అసలు విశ్వాసానికి కర్త ఎవరు? ఆయనే. దాన్ని కొనసాగించేవాడెవరు? ఇందాక మనం పాడుకున్నాం ఆ పాట, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుతున్నది, కొనసాగించే యేసు. ఓకేనా? విశ్వాసాన్ని కర్త ఆయనే, కొనసాగించేది ఆయనే. అంటే మందేం లేదు అన్నట్టుంది. స్తోత్రం. సరే, రెండోది, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే 9 కృపావరాల్లో ఒక కృపావరం విశ్వాసం కూడా. ఇది ఆత్మ వలన కలిగేటువంటి వరం. 9 కృపావరాల్లో ఒకటి విశ్వాసం అను వరం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము. 9వ వచనం. ఓకేనా? మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము. ఇప్పుడు ఆత్మ వలన మనకేం కలుగుతుంది? పెద్దగా చెప్పండి.
అన్నట్టు వినపడుతుంది, కానీ మ్యాటర్ కరెక్ట్ వినపట్ల. విశ్వాసం. ఇందాక విశ్వాసానికి కర్త ఎవరని ఉంది? యేసయ్య. ఇప్పుడు మళ్ళీ విశ్వాసం ఎవరి వల్ల కలుగుతుందని ఉంది? ఆత్మ. ఇదేంది? సరే, ఆత్మ ఫలముని గురించి గలతీ పత్రిక 5:22 చెప్తాడు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనము, దయాళుత్వము, విశ్వాసము. అద్దుగో, ఇక్కడ ఎన్నో సంఖ్యలో వచ్చింది విశ్వాసం? నంబర్ 7లో వచ్చిందా? 8లో వచ్చింది. 8లో వచ్చిందా? 8లో వచ్చింది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం 4, దయాళత్వము 5, మంచితనము 6, విశ్వాసము. ఎన్ని? మరి 8 అంటామే రాజా, కరెక్టేనా? 7, నంబర్ 7. 7 సంఖ్య పరిపూర్ణత గుర్తు. 7లో వచ్చేటట్టు చేశాడు విశ్వాసం. సరే, దాన్ని పక్కన పెడదాం. ఆత్మ మనలో ఉండి వ్యక్తం చేసేటువంటి ఫలాలలో ఒకటి విశ్వాసం కూడా. ఇక్కడ పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం అనుగ్రహిస్తున్నట్టుంది ఈ 2 వచనాల్లో. ముందు చెప్పినటువంటి వచనంలోనేమో యేసు ప్రభువే విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించువాడని ఉంది. సరే, దైవత్రిత్వంలో 2 వ్యక్తులు ఇక్కడ కనపడుతున్నారు. 2 మన విశ్వాస విషయంలో పనిచేస్తున్నారు. అంటే ఈ వచనాలు చూసినా ఆ వచనం చూసినా దేవుడే మనలో విశ్వాస సంబంధమైన క్రియ చేయాలి, కానీ మనంతటా మనకు అయ్యేది కాదు అని తేల్చింది. అవునా? మరి అట్లయితే ఒక్కసారి మార్కు సువార్త తీసుకోండి. మార్కు సువార్త 9వ అధ్యాయము. పంతొమ్మిదవ వచనం చదువు నాయన. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాని యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన నన్ను కనిపెడతా ఉండును. ఇక్కడేమన్నాడు? విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతవరకు మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, వాడిని తీసుకొని రండి నా దగ్గరికి అన్నాడు. అంతేగాని ఆయనే సాఫ్ట్గా అన్నట్టు ఏం లేదు అక్కడ. విశ్వాసం లేని తరం వారలారా, ఎంతవరకు మిమ్మల్ని సహించును, ఎంతకాలం మీతో అల్లా. ఏ పొజిషన్లో ఉంటాడు? విశ్వాసము లేని తరం వారలారా, ఎంతకాలం మీతో ఉంటా, ఎంతవరకు మిమ్మల్ని తీసుకురా పరిగెత్తుకుంటూ పోయి తెచ్చినట్టున్నాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, విశ్వాసం లేని తరం వారలారా అని వాళ్ళని అన్నాడు. విశ్వాసం లేని తరం వాళ్ళు నువ్వు ఇవయా, నువ్వు ఈ కర్తవ్యం నువ్వేగా, కొనసాగించేవాడివి నువ్వేగా, నీ ఆత్మ పరిశుద్ధాత్మ నువ్వు ఏమైనా అర్థమైందా? ఇక్కడేమో విశ్వాసం ఇచ్చేది మొత్తం ఏనా పరిశుద్ధాత్మ అన్నట్టు కనపడుతుంది మనకి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? విశ్వాసం లేని తరం వారలారా అంటున్నాడు. లేకపోతే నువ్వేగా ఇచ్చేది. మ్యాటర్ అర్థమైందా మీకు? అట్లా కాకుండా అన్నీ నువ్వే ఇచ్చేది, మళ్ళా నువ్వు వాళ్ళ దగ్గర అది లేదని కోప్పడుతున్నావు. విశ్వాసం లేని తరం వారలారా, ధర్మ సందేహం. దీనికి సమాధానం చెప్తా, వినండి జాగ్రత్తగా. ఇది ఒక అత్యవసరమైన ప్రశ్న, దానికి అద్భుతమైన సమాధానం ఉంది, చెప్తా. విశ్వాసం అనేది దేవుడే మనలో పుట్టిస్తాడు అనే అభిప్రాయం కొంతవరకు నిజం, కానీ కొంత కరెక్ట్ కాదు. దేవుడే మనకి ఇష్టం లేకపోయినా మనలో బలవంతంగా విశ్వాసాన్ని పుట్టించడు. మనలో విశ్వాసం అసలు ముందు మొలకెత్తటానికి అవసరమైన సమాచారాన్ని మనకు పంపిస్తాడు. ఆ సమాచారమే యేసును గూర్చిన వార్త. ఆ వార్త నీ చెవికి వచ్చేటట్టు, లోకంలో ఉన్న ప్రతి చెవికి వెళ్ళేటట్టు చేశాడు.
ఎంతమంది చెవులకైతే ఈ వార్త వెళ్ళిన చెవుల్లో ఎంతమంది హృదయంలోకి అయితే వార్త వెళ్ళిన వాళ్ళల్లో కొందరు ఆయనను స్వీకరించారు, కొందరు విసర్జించారు. మీ ఇంట్లో వాళ్ళకి సువార్త తెలియదా? మీ బంధువులకు సువార్త తెలియదా? ఇంకా చెప్పాలంటే వాళ్ళకి మారు మనసు ఉండదు, వాళ్ళు బాప్తీసం పొందరు, వాళ్ళు యేసుప్రభుని సేవించరు, వేరే చేస్తారు. నువ్వేదన్నా బజారెక్కి ఏందన్నావు అనుకో, అమ్మే నువ్వు ఆ చర్చికి ఏదో వెళ్తున్నట్టున్నావు, యేసుప్రభు గొప్ప దేవుడు, నువ్వు అట్లా మాట్లాడకూడదు అనలా. మరి వాళ్ళు పొందారా? వాళ్ళు వచ్చారా లైన్లోకి? వాళ్ళు రాలా. మళ్ళీ నీకు క్లాస్ వాళ్ళు, నువ్వు అట్ట ఉండకూడదు, నువ్వు ఇట్ట ఉండకూడదు, నువ్వు అట్ట అనకూడదు, నువ్వు అసలుకే దేవుడిని నమ్ముకున్నావు. మరి వాళ్ళు ఏమి నమ్ముకున్నారో చెప్పకనే చెబుతున్నారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, మేమే మనుషులను నమ్ముకున్నావు, మాదంతా ఒట్టిదే. నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకున్నావు. కావాలంటే చూడండి, ఎవరైనా సరే వాడు దేవుడిని నమ్ముకున్నాడు అంటారు. వాడు దేవుడిని నమ్ముకున్నాడు అంటే ఆమె దేవుడిని నమ్ముకుందంటే అండి. ఇప్పుడు అప్పటిదాకా వీళ్ళు ఎవరు నమ్ముకున్నట్టు? మనుషులు నమ్ముకున్నట్టు. దెయ్యాలని నేను అనలే, కొంచెం నాకు వివేకం ఉంది, దేవునికి స్తోత్రం, అనలే, కానీ మనుషుల్ని నమ్ముకున్నట్టు. ప్రియులారా, ఈ వార్త అందేటట్టు చేస్తాడు అందరికీ. ఈ వార్త విన్న తర్వాత దేవుడి సృష్టిలో 2 రకాల హృదయాలు ఉంటాయి. కొన్ని హృదయాలు ఆ వార్తకు కనెక్ట్ అవుతాయి, కొన్ని హృదయాలు కనెక్ట్ కావు. ఈ కనెక్ట్ అయిన హృదయాలన్నిటిని కూడా గ్యాదర్ చేస్తాడు. వాటన్నిటినీ ఎన్ని హృదయాలైతే కనెక్ట్ అయినాయో, అంటే హృదయాలంటే మనుషులు ఎంతమంది ఆ వార్త కనెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ లోకం నుండి వేరుపరిచి సంఘములో సమకూరుస్తాడు. కొన్ని దున్నబడిన హృదయాలు ఉన్నాయి, కొన్ని దున్నబడని హృదయాలు ఉన్నాయి, కొన్ని మెత్తని హృదయాలు ఉన్నాయి, కొన్ని రాతి హృదయాలు ఉన్నాయి. ఆ విత్తనాలు చల్లబడుతున్నప్పుడు మెత్తని హృదయాలు ఉంటే వెంటనే పడి మొలకెత్తి లైన్లోకి వచ్చేస్తాయి. రాతి హృదయాలు అనుకో, విన్నప్పుడు భలే ఉంది. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి మనం ఎక్కడన్నా వీధి కూటాలు పెడితే వచ్చి కూర్చొని పాటలు విని మాటలు విని బ్రహ్మాండంగా ఉందే, బాగా వినాలనిపిస్తుందా అంట. మళ్ళీ ఆదివారం కూటానికి వస్తాడా, ఏం సుబ్బారావు మొన్న బాగుందని నాకు వస్తా, మనకేడు కుదిరిద్దిలే అంటే ఇది దున్నబడని హృదయం, రాతి గుండె. చక్కగా దేవుని మాటలు స్పష్టంగా లాజికల్గా అందినా సరే కదలదు. కానీ కొంతమంది అలా కాదు, మెత్తని హృదయాలు కలిగి ఉంటారు. వాళ్ళు దేవుని మాట వినగానే కనెక్ట్ అవుతారు. బా, ఇంత క్లారిటీ, ఇంత స్వచ్ఛత, ఇంత ప్రేమ, బా, ఇంత త్యాగం, నా కోసం ఇంత చేశాడా, నిజమే కదా, నిజంగా నేను చేసే వాటన్నిటిని దేవుడు తీసుకొని నా పాపాలు వదిలేస్తున్నాడా, నా భ్రమ కదా, అట్టు వదిలేస్తే దేవుడు తప్పుడోడు అవుతాడు కదా, నా లంచాలు తీసుకుని వదిలేస్తే, చీచి ఏంది నా తెలియక ఇట్ట ఫాలో అయ్యాను నేను, ఇది కాదు, నా శిక్ష మోసినోడు దేవుడు కదా, న్యాయానికి న్యాయం చేసి పాపినైన నాకు రక్షణ ప్రసాదించింది యేసు కదా. ఈ లాజిక్, ఇంత మాత్రపు స్పష్టత నేను ఇన్ని మొక్కిన వాటిలో నాకు దొరకలేదు కదా అని నేను కనెక్ట్ అయ్యా, బలంగా కనెక్ట్ అయ్యా. ఫస్ట్ బాధను బట్టి, దేవుని దర్శనాన్ని బట్టి, బాధను బట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఈ లాజిక్ కనెక్ట్ అయ్యా. పర్ఫెక్ట్. కోట్ల మంది అనుకోండి, కోట్ల హృదయాలే యేసుకు స్థానం ఇచ్చినాయి, యేసును చేర్చుకున్నాయి, అంగీకరించినాయి, ఆమోదించినాయి. బాగుంది. ఇప్పుడు విశ్వాసం మనలో మొలకెత్తడానికి ఆధారం దేవుని వాక్యం. దీన్ని గూర్చి వాక్యం ఉండనే ఉంది రోమాపత్రిక. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం అసలు ఎలా పుడుతుంది అన్న ప్రశ్నకి దేవుడు తన వాక్కు నీకు అందేటట్టు చేస్తాడు. ఆ వాక్కు విన్నప్పుడు నువ్వు దున్నబడిన హృదయం కలిగిన వ్యక్తివైతే, మెత్తని హృదయం కలిగిన వ్యక్తివైతే వెంటనే నీలో విశ్వాసము అనేది మొలకెత్తుతుంది. అర్థమైందా? అది ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అవుతుంది. తెలుసా మీకు,
మనలో పడ్డ విశ్వాసం ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇక ఎప్పుడైతే నీలో ఈ విశ్వాసం అనే మొలక కనబడిందో పరిశుద్ధాత్మ, యేసయ్య ఇద్దరు లైన్లోకి వస్తారు. లైన్లోకి వచ్చి ఇక పరిశుద్ధాత్ముడు ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి మొదలు పెడతాడు. మనం విశ్వసించడానికి ఆధారం ఎవరయ్యారు? పౌలు అన్నాడు, ఎవని యందు నేను విశ్వాసం ఉంచుచున్నానో, నా అంతరంగమందు ఎవనిని సేవించుచున్నానో ఆ ప్రభు అన్నాడు. ఇప్పుడు మన విశ్వాసం ఉంచడానికి ఒక ఆధారం ఉంది. లోకంలో ఉన్నప్పుడు ఆధారం లేదు. గుంపులో గ్లోరీ అని దేవతలారా దీవించడని కలిపి కొట్టేవాళ్ళం. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి అడ్రస్ లేదు. ఏది ఎవరు పుస్తకం చదివినా వాళ్ళే హీరోలా కనపడతారు. పుస్తకాలే ఒకటి లేదు, గొట్లు ఉన్నాయి. సేవించిన ప్రతి ఒక్కడికి ఒక పుస్తకం ఉంది. ఎవరి పుస్తకం అన్నా చూడు, వాళ్ళే హీరో. అసలు మెయిన్ ఎవరంటే అర్థం కావట్లా. కానీ యేసు ప్రభు దగ్గర గొట్ల పుస్తకాలే, ఒకటే పుస్తకం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఒకటే గురి, ఒకటే లక్ష్యం, ఒకటే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతే. అర్థమైందా? కాబట్టి కర్త ఆయన, చూస్తూ ప్రయాణం చేయాల్సింది ఆయన వైపు. తన ఆత్మ ద్వారా మనలో ఉన్న విశ్వాసానికి కావలసిన జీవాన్ని అందించి దాన్ని వృద్ధి పొందించే పని యేసయ్య, పరిశుద్ధాత్మ ఇద్దరు తీసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎరిగిందే వాక్యంలోంచే. మీ దగ్గర ఏమైనా ఉందా అన్నాడు. 1000 మంది జనాన్ని చూసి వారికి తినిపించడానికి ఆహారం మీ దగ్గర ఏమైనా ఉందా అని కేకేస్తే ఓ చిన్నోడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు. యేసయ్య చెప్పినాక తెచ్చాడా, చెప్పక ముందు తెచ్చాడా? దైవవాక్కు రిలీజ్ అయింది, మీ దగ్గర ఏమన్నా ఉందా అని. నా దగ్గర ఈ కొంచెం ఉందయ్యా అని అతను ముందుకు వచ్చాడు. ఆ మాట విన్నప్పుడు తన దగ్గర ఉన్నది తన గుర్తొచ్చింది, ముందుకు వచ్చాడు. ఆ వచ్చిన ఆ చిన్నవాడి దగ్గర ఆ కొంచాన్ని తీసుకొని అక్కడున్న వాళ్ళందరికీ తృప్తిగా తినిందాకా వచ్చేటట్టు చేశాడు. చూడండి, నీ దగ్గర ఉన్న కొద్దిపాటి విశ్వాసం, అది కూడా ఆయన మాటను విని నీ హృదయంలో ఏర్పడిన ఆ విశ్వాసాన్ని నువ్వు నీ యందు స్థిరంగా కలిగి ఉన్నట్టయితే దాన్ని వృద్ధి పొందించి ఎదిగించి పరిపూర్ణమైన చెట్టుగా అయ్యేటట్టు దేవుడు చేస్తాడు. అందుకే ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండ నీగిరి అవతల పడమంటే పడిద్ది అన్నాడు. ఆవగింజంత అంటే సైజులో కొంచెం, వృత్తంలోకి వచ్చేటప్పటికి పరిపూర్ణం. కొండలను పెకలించగలిగేంత విశ్వాసానికి వెళ్ళొచ్చు మనం. దానికి బీజం మొలకెత్తింది ఫస్ట్ యేసు ప్రభు, యేసు నా రక్షకుడు అన్న కాడ మొలకెత్తింది. దాన్ని కానీ నువ్వు జాగ్రత్తగా దేవుని ఆత్మ సహాయంతో పెంపొందించగలిగితే, ఆ విశ్వాసం పరిపూర్ణతను కానీ సంతరించుకోగలిగితే కొండని కూడా పెకలించగలవు. దాన్ని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి పౌలు భక్తుడు అన్నాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉంది. 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం. ఆగక్కడ. కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం. ఇప్పుడు మళ్ళీ వెనక నుంచి ముందుకు చదువుతాం. పరిపూర్ణ విశ్వాసము కొండలను పెకలిస్తుంది. చెప్పండి, మీరు చెప్పండి. పరిపూర్ణ విశ్వాసము కొండలను, అపరిపూర్ణ విశ్వాసం కొండలను పెకలించలేదు. అంటే కొండను పెకలించడానికి కూడా సాధ్యమవుతుంది, కానీ దానికి పరిపూర్ణ విశ్వాసం కావాలి. అంటే మనలో ఉన్న విశ్వాస పరిమాణం అనేది పెరగాలి. అది చిన్న మొక్కగా స్టార్ట్ అయింది, అది ఎదగాలి. కొంతమంది విశ్వాసం ఎదుగుతూ ఉంటే కొంతమంది విశ్వాసం తరిగిపోతూ ఉంటుంది.
కొంతమంది విశ్వాసం పెరుగుతూ ఉంటే కొంతమంది విశ్వాసం తరుగుతూ ఉంటుంది. కొంతమందిది అయితే అసలు మొత్తానికి పోయే లోకంలో కలిసేది. అర్థమైందా? కాలేదా? మనలో మొలకెత్తిన విశ్వాసం కొంతమందిలో పెరుగుతా పరిపూర్ణత వైపు వెళ్తుంటే, కొంతమందిలో విశ్వాసం ఆ మొలకెత్తిన కొంచెం కూడా పరిస్థితుల దృష్ట్యా, శోధనల దృష్ట్యా, ఆకర్షణల దృష్ట్యా దిగిపోయి మొత్తానికి ఎండిపోయే పరిస్థితి కూడా కొంతమంది జీవితాల్లో ఉంది. వారిలో హుమేనైను, అలెగ్జాంద్రు అనేవాళ్ళు ఉన్నారు. ఈ టైపు దిగజారిపోయిన వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు, తర్వాత విశ్వాస విషయంలో వాడ బ్రద్దలైపోయినట్టుగా వాళ్ళు మొత్తానికి వదిలేశారు. అయ్యలారా, ఇది విశ్వాసాన్ని గూర్చిన సంగతి. ఇప్పుడు విశ్వాసం ఎలా స్టార్ట్ అయింది మనలో? ఇప్పుడు మీరు చెబుతారన్నమాట, నేను వింటాను అన్నమాట. వరుసగా చెప్పండి. విశ్వాసం అసలు మనలో ఎలా స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయిందంటే అట్నే స్టార్ట్ అయింది. చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది మనలో విశ్వాసం? యేసయ్య వార్త నీ చెవికి వచ్చుట ద్వారా, దాన్ని నువ్వు స్వీకరించుట ద్వారా నీలో విశ్వాసం మొలకెత్తింది. ఓకేనా? విశ్వాసం మనకు పుట్టేదా, దేవుడిచ్చేదా? మనలో విశ్వాసం పుట్టడానికి దేవుడు తన వంతు కృషి తను చేస్తాడు, మనం కూడా స్పందిస్తాం. అందుకే సగం దేవుడిది, సగం మనది అన్నాను. మీరు ముందేం చెప్పారంటే అంతా ఆయనే అయితే జనం మొత్తాన్ని మార్చేయాలి. మరి అందరికీ వార్త వినబడేటట్టు చేస్తాడు, విని లోబడ్డ వాడిని చేతుల్లోకి తీసుకుంటాడు, వానిని వృద్ధిపరుస్తాడు.